నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంక్షోభం టీఆర్ఎస్ వల్ల పని, మరీ ముఖ్యంగా హరీష్ రావు గారు మరి విద్యుత్ ఎంప్లాయీస్ తోని కుమ్మక్కయి రాష్ట్రంలో కరెంటు కోతలు దానికి కారణం హరీష్ రావు అండ్ టీఆర్ఎస్ అని చెప్పేసి సిగ్గు లేకుండా, కొంచెమన్న బుద్ధి లేకుండా, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి. ఒకటే ప్రశ్న అడుగుతున్నా, నువ్వు 6 నెలలు అయింది, ఇంకో 10 రోజులైతే 6 నెలలు అయింది నువ్వు ముఖ్యమంత్రి అయ్యి. ఈ 6 నెలల్లో ఏం బీక్తున్నావో నాకు అర్థమైంది. నీ కింద ఉన్నటువంటి విద్యుత్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తుల్ని, దాని పైన ఉన్నటువంటి మేజర్ ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ కూర్చోబెట్టి ఒక సమీక్షా సమావేశం జరిపి అసలు ఏం జరుగుతుందనేది ఎన్నిసార్లు నువ్వు జరిపినావు. ఆ జరిపినటువంటి సమీక్షా సమావేశానికి అప్డేట్స్ ఏంది, దాని రిజల్ట్ ఏంది? 6 నెలలు సరిపోలేదా ఒక సంక్షోభాన్ని నువ్వు మార్చడానికి? కేసీఆర్ గారు ఎందుకో మరి ఆనాడు పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ తెలంగాణలో 7,700 మెగావాట్లు ఉంటే కేవలం 10 ఏళ్లలో 4 రెట్ల పెంచగలిగిన 25,000 మెగావాట్స్ కి. అంటే ఎక్కడైనా గానీ మనసుంటే మార్గం ఉంటది. మన మనసంతా 20 సార్లు ఢిల్లీ కూరుకుడా, 20 సార్లు కేసీఆర్ గారిని తిట్టుడు, ఓ 10 సార్ల బిల్డర్లని బెదిరించుడు, జేబులు నింపుకున్నాడు, ఇదే పని మీద ఉంటే, దోచుకోవడం మీదనే దృష్టి అంతుంటే ఒక రంగాన్ని సంక్షోభం నుంచి బయట ఎట్లా పడేయాలి, మరి రైతాంగానికి కొంత సపోర్ట్ ఎట్లా ఇవ్వాలి, మనం ఇచ్చినటువంటి హామీని ఎట్లా నెరవేర్చాలని కొంచెమన్నా ఆలోచించడమో లేకపోతే అధికారులను పిలిపించి మాట్లాడమో ప్లాన్ చేయడం అనేది ఉండాలి కదా. ఏమీ లేదు, బట్టగాల్చి బీఆర్ఎస్ వాళ్ళ మీద పడేయాలి. ఇప్పుడు ప్రజలు నమ్ముతలేరు నాయన నీ మాటల్ని. అసెంబ్లీ ఎన్నికల ముందు నమ్మింది కావచ్చు, పొరపాటున అది కూడా. ఇప్పుడు నమ్మే పరిస్థితులు లేరు. నువ్వు ఎట్లా పడితే అట్లా, ఏది పడితే అది మాట్లాడుకుంటా అట్లా చేస్తే నమ్మే పరిస్థితులు ఏనాటికి లేవు ఇప్పుడు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వే ముఖ్యమంత్రి అన్న విషయం గుర్తెరిగి, మరి ఎట్లా చేస్తే ఇలా కరెంట్ సంక్షోభం నుంచి బయటపడతాము, ఏం చేస్తే ఇలా రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు ఆగుతాయి, ప్రజలకు సమస్యల నుంచి దూరం విముక్తి కలుగుతుంది అనేది ఆలోచించి ఒక ముఖ్యమంత్రి హోదాలో వాటిని తీర్చు. లేకపోతే ప్రజలే ఉరికించుకుంటుంది అంత బిడ్డ. అప్పుడు నీకు అర్థమవుతుంది. చలో.